చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం నయవంచన, దగ, వెన్నుపోటుగా బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారని ఆయన అన్నారు. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ఎస్ కారణమన్నారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరం అవుతారా అంటూ ఆయన్ను ప్రశ్నించారు. తనకు మరోసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారని కార్తిక్ రెడ్డి చెప్పారు. ఇక రంజిత్ రెడ్డికి ఈసారి ఓటమి ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే 5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడని ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు, చేవేళ్ళ పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలామంది వచ్చిండ్రు కదా, చాలామంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన ఒకడు అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్లో చాలా ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా. ఆయన తెలంగాణ ప్రాంతానికి పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరు చేసిండ్రు ఆయన పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్? తెలంగాణ అసోసియేషన్కి ఒక పౌల్ట్రీ అసోసియేషన్ ఉండాలి తెలంగాణ పౌల్ట్రీ కానీ అసలు దానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఈయన సమాజంలో ఒక స్థాయి కల్పించే ఒక స్థానాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. రంజిత్ రెడ్డి గారు, నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా ఉద్దేశం ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయ గుర్తింపు కలిగించినారు, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారో ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే